వెల్కమ్ టు TG24 టీవీ న్యూస్. తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో ఘనంగా జరిగింది. పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు కొడంగల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కొడంగల్ ఇన్ఛార్జ్ నేగి జనార్దన్ తెలిపారు. ఇప్పటికే కొత్తపల్లి, మద్దూర్, బోస్కి, దౌలతాబాద్ మండలాల్లో కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈ రోజు గుండుమాల్లో జెండా ఎగరవేశామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కవితను ముఖ్యమంత్రిగా చూడాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ తాను కూడా కొండగల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుండుమాల్ మండల టీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఆకుల శ్రీనివాస్ను నియమించారు. కార్యక్రమంలో గ్రామ యువత పెద్దలు పాల్గొన్నారు. జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. కవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి, కవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై టిఆర్ఎస్, జై టిఆర్ఎస్. నమస్తే. ముఖ్యంగా కోడంగల్ నియోజకవర్గంలోని ఈరోజు గుండుమాల్ మండల్ హెడ్ క్వార్టర్లోని టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన కల్వకుంట్ల కవిత గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ అయితే ఉందో కొత్తగా, ఆ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో భాగంగా ఈరోజు గుండుమాల్ మండల్ హెడ్ క్వార్టర్లోని జెండావిష్కరణ కార్యక్రమం చేయడానికని చెప్పేసి ఇక్కడ జెండావిష్కరించినటువంటి నీలి జనార్దన్ గారు కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క టీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ యొక్క ఉద్దేశం, ముఖ్యంగా ఈ యొక్క పార్టీ నుంచి మున్ముందు పార్టీ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది, ముఖ్యంగా ఒక ఇన్ఛార్జ్ గా ఏం చెప్పదలుచుకుని ప్రత్యక్ష తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సో చెప్పండి, ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి ఈ రోజు మీరు జెండావిష్కరణ కార్యక్రమం చేసిన ఒక కొడంగల్ ఇన్ఛార్జ్ గా, ముఖ్యంగా ఈ యొక్క పార్టీ యొక్క ఉద్దేశం ఏంది, మున్ముందు మీరు అసలు ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ పార్టీ తరఫున మీరు ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నాం, ముఖ్యంగా ప్రజల గురించి ఏం ఆలోచన చేసి ఈ యొక్క పార్టీని ఈరోజు జెండా ఆవిష్కరించారు. ముఖ్యంగా మీ యొక్క ఈ టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిష్కర్త ఎవరైతే ఉన్నారో కవిత గారి యొక్క ఆలోచన విధానం ఏంది, మున్ముందు ప్రజలకు ఏ విధంగా ఈ పార్టీ పనిచేస్తే చేయబోతుందో క్లియర్గా చెప్పి ప్రయత్నం చేయండి. ఈరోజు మరి గుండుమాల్ మండలంలో మరి తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా మా అధినేత్రి మా కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశానుసారంగా మేము జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అదేవిధంగా కోడంగల్లో ఈ మండలం కాకుండా అన్ని మండలాల్లో కూడా జెండా ఎగరడం జరుగుతుంది. మరి గ్రామ కమిటీలు వేసి పార్టీని ప్రవేశపరిచి రాబోయే రోజుల్లో మరి అన్ని గ్రామాల్లో కూడా జెండా పండుగ ఆవిష్కరించడం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేడం గారు ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీ అంటే బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. ముఖ్యంగా మరి మేడం ఏం చెప్పిందంటే పాంచజన్యం అంటే 5 పథకాలు ఆమె పథకాలు ప్రవేశపెట్టింది. రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ వస్తే మా పథకాలు అమలుపరుస్తామని మరి తెలంగాణ ప్రజలకు తెలియడం జరిగింది. పాంచజన్యం అంటే ఈరోజు సామాజిక న్యాయం, ఉచిత విద్య. అంటే మరి పేద పిల్లలు చదువుకోలేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళు చదువు కోసంకి ఆమె ప్రత్యేకంగా మరి ఏ చదవని ఎన్ని లక్షలైనా కానీ ఎన్ని రూపాయలైనా కానీ పైసలు కానీ బయటకు ఊళ్ళో చదవని ఎక్కడ చదివినా కూడా ఉచిత విద్య మరి ఒక పథకం అమలు చేసిండ్రు. అదేవిధంగా సామాజిక న్యాయం మరి అది ఇంకోటి ఏంటంటే పంచజన్యం అంటే మరి హాస్పిటల్ ఉచిత వైద్యం కూడా చెప్పింది. ఉచిత వైద్యం అంటే మరి రోగులు మరి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి చాలా మంది పెద్ద రోగాలు వస్తే మరి పెట్టుకోలేరు కాబట్టి తప్పకుండా ఆమె పంచజన్యం ద్వారా మరి ఉచిత వైద్యం అనేది పథకం ప్రవేశపెడుతుంది. అదేవిధంగా 4 లక్షల ఉద్యోగాలు అంటే ఒకేసారి మరి మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా ఒకేసారి 4 లక్షల ఉద్యోగాలు నోటికి వేసి తెలంగాణ ప్రజలకు కానుక అందిస్తానని ఆమె చెప్పింది. మరి ఈ పార్టీ మరి పేదలకు మరి అండగా ఉంటానని చెప్పి ఆమె చెప్పింది. తద్వారా నేను కొడంగల్ మండలంలో అన్ని గ్రామాలు తిరిగి మరి గ్రామ కమిటీలు వేసి మరి అదే మండల కమిటీలు వేసి ఈ పార్టీ బలోపేతం చేయమని నాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఆమె ఆదేశానుసారంగా ఈ పాంచజన్య పథకాల ద్వారా మరి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆమె మాట శిరసావహించి తూచా తప్పకుండా నెరవేర్స్తానని తెలియజేస్తున్నా. మరి ఇక్కడ కూడా మరి కొడంగల్లో మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి ఆయన కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ రోడ్లు కానీ మరి కొన్ని భవనాలు కానీ మరి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా అవి మరి 3 years అవుతుంది మీరు ఎక్కి, మరి 1 year అయితే ఎలక్షన్లు వస్తాయి కాబట్టి మీరు కూడా దాని మీద అభివృద్ధి మీద దృష్టి సారించాలని
మరి కోరుకుంటున్నా. అదే విధంగా ఈ రాబోయే రోజుల్లో మరి తెలంగాణ రక్షణ సేన పార్టీ ఈ బీఆర్ఎస్ కు అలివిన్ సైతాన్ని కొంత అనుకుంటున్నారు. మేము అది కలవలేము. ఆ పార్టీకి మాత్రం మేము ఎలాంటి తోడ్పడే ప్రసక్తే లేదు. మరి సొంతంగా మేము స్వతంత్రంగా ఉంటాం, ఖచ్చితంగా పోటీ చేస్తాం, బరిలో ఉంటాం. కాబట్టి తప్పకుండా ఈ కోడంగల్ ప్రజలు మరి గుణమాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న ఈ పార్టీ తూచా కాదు. టీఆర్ఎస్ పార్టీ కూడా ఇట్లే అన్నారు అప్పుడు కొంచెం టైం అప్పుడు. మరి 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు మరి ఎవరుండ్రు టీఆర్ఎస్ అని అన్నారు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన పార్టీ కూడా ఎవరు లేరు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి కోడంగల్లో మేము జెండా ఎగరేస్తాం. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెట్టినప్పుడు కూడా ఇట్లే మాట్లాడినాము, తప్పకుండా జెండా ఎగరేసినాం, కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేసినాం. అదే విధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవితమ్మ గారిని తెలంగాణ మహిళా సీఎం గా చూడబోతున్నారు. ఇది మాత్రం గ్యారంటీ మరి కరాఖండిగా చెబుతున్నా. మరి అదే విధంగా ఎన్ని రోజులైనా ఈ పార్టీని విడిచే ప్రసక్తి లేదు. పార్టీ బలోపేతం చేస్తాం, గ్రామాన తిరుగుతాం, గ్రామాన తిరిగి పార్టీ కృషి చేసి రాబోయే రోజుల్లో కోలంగల్ గడ్డపైన తెలంగాణ రక్షణ సేన పార్టీ మరి ఖచ్చితంగా పాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన గుణమాల ప్రజలకు మీరు బాగా ఆలోచన చేయండి. యువత ముందుకు రావాలి ఈ పార్టీకి. ఎందుకంటే మరి మేడం చెప్పిండ్రు పంచజన్యం అనేది పంచ పథకాలు చెప్పిండ్రు, అవి అమలు చేస్తారు తప్పకుండా. మరి గవర్నమెంట్ వస్తేనే చేస్తారు. మరి గవర్నమెంట్ రావాలంటే మనం పని చేయలేదు తప్పకుండా. మరి ఆమెని సీఎం చూడాలంటే ఈ యువత ముందుకు రాండి, యువత ముందుకు వచ్చి పార్టీలో జైన్ కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు ఈ పార్టీలో జైన్ అయితే మీకు తప్పకుండా న్యాయం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మరి గుణమాల ప్రజలకు అందరికీ శిరసావహించి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ముఖ్యంగా 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారి కూతురుగా ఉంటూ 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఎమ్మెల్సీ హోదా నిర్వహించినటువంటి వ్యక్తి సొంత తల్లినే కాదని చెప్పి సపరేట్ పార్టీ పెట్టుకున్నారు. మరి ఈ పార్టీని ప్రజలు విశ్వసిస్తారంట తెలంగాణ రాష్ట్రంలో? చూడండి, అది మాత్రము మనం పెద్దల నిర్ణయం మాట. వాళ్ళు తల్లికి బిడ్డకు లొల్లుందా ఏముందనే మనకు సంబంధం లేదని. మనది ఏంటంటే ఈమె మా అధ్యక్షురాలు ఏం చెప్తే మేము తూచా తప్పకుండా పని చేస్తాం. మా కర్తవ్యం ఏంది? కోడంగల్ ప్రజల్లో ఎక్కడ ప్రజా సమస్యల మీద కొట్టడం చెప్పిండ్రు. ప్రజా సమస్యలు లేవనెత్తుతాం, సీఎం గారిని మెడలో ఉంచుతాం, అభివృద్ధి మీద సహకరించమని చెప్తాం. అంతే తప్ప మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇప్పటికీ ఏమంటున్నారంటే ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అది కాక తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు రాష్ట్రం నిలిండు, ఆయన మాజీ అయిపోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ మధ్యలో ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రక్షణ సేన పార్టీ వచ్చి ఏం సేవ చేస్తారు, అసలు ఎంతవరకు బిలీవ్ చేస్తారు అనేటటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. దాన్ని మీరేమంటారు? మరి కాబట్టి మేము కూడా కింది స్థాయికి వెళ్ళి మరి ఎగ్జామ్ మంచి పికప్ కావాలంటే ఎగ్జామ్ కాలేదు, టైం పడుతుంది. ఆ టైం ద్వారా ప్రజల ఆశీర్వాదం పొంది తప్పకుండా రాబోయే రోజుల్లో కవితమ్మ గారి సీఎం చూస్తాము, ఈ పథకాలు అమలు చేస్తాము తప్పకుండా, తూచా తప్పకుండా. అలాంటి అనుమానం లేదు. పంచజన సూత్రాలు గతంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు అమలు చేయలేదంటారా? ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ లో పంచజన సూత్రాలు లేవంటారా? కొత్తగా కవిత గారు పెట్టుతున్నారు అని చెప్తారా? కవిత గారు ఇంతకు ముందు ఎవరు కూడా ఉచిత వైద్యం ఉచిత విద్య అని చెప్పలేదు, సామాజిక న్యాయం చెప్పలేదు, ఉచిత వైద్యం చెప్పలేదు, రైతే రాజుగాలని చెప్పలేదు. ఇవన్నీ వాళ్ళకు పంచజన్యం అనేది తెలియలేదు. కాబట్టి ఈమె నిర్ణయం మేరకు ఉచిత వైద్యం అంటే ఏ రోగం అన్నా కానీ, ఏ నొప్పి కానీ, ఎన్ని లక్షలు కానీ, ఎన్ని కోట్లన కానీ, ఏమన్నా కానీ ఆ గవర్నమెంట్ చూసుకుంటది. గతంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మేనిఫెస్టో పెట్టినటువంటి అంశాలు ఎత్తున్నాయో తూచా తప్పకుండా ఎవరో అమలు చేసినట్టు లేదు. మరి ఇప్పుడు కవిత గారు ఈ పంచజన సూత్రాలు అమలు చేస్తారని చేసి మీరు ఎలా అంటారు? ఎలా నమ్మాలి? అది తప్పకుండా మా గవర్నమెంట్ వస్తే తప్పకుండా కవితమ్మ గారు మొండి మనిషి, ఆమె తప్పకుండా తూచా తప్పకుండా ఏదైతే చెప్పిందో పంచజన్య సూత్రాలు అనేటివి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆమె తెలంగాణ మహిళా సీఎం తెలంగాణ కాబోతుంది. ఆమె ఈ పంచజన్య సూత్రాలు తప్పకుండా ఆమె ఉద్భానం చేస్తుంది. ఒక చివరిగా కోడంగల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మీరు ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ముఖ్యంగా కోడంగల్ కాన్స్టిట్యున్సీ లో ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటున్నారు? ప్రణాళిక ఏంటి? మా ప్రణాళిక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ బలహీన వర్గాలకు చెందిన వాడిని నేను. తప్పకుండా కోడంగల్ ప్రజలు మా పార్టీని కానీ నన్ను కానీ ఆశీర్వదిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమకారులు, నేను 2001లో టీఆర్ఎస్ లో జాయిన్ అయినా, 2001 నుంచి ఉద్యమం చేసిన, జైల్లో పడ్డా, తన్నులు తిన్నా. కొడంగల్లో ప్రతి గ్రామం తెలుసు, ప్రతి ఊరు తెలుసు, ప్రతి మండలం తెలుసు. కాబట్టి నేను ముదిరాజు బిడ్డని. కాబట్టి ఆమె కూడా ఆలోచన చేసి ఎవరికైతే ఇక్కడ ఇన్ఛార్జ్ అయితే బాగా అని చెప్పి నాకే
ఆమె ప్రత్యేకంగా పిలిచి తమ్మి నువ్వు కొడంగల్లో నువ్వు తప్పకుండా ఈ జెండా కార్యక్రమం నువ్వు చేయాలని చెప్పినందుకు తప్పకుండా తప్పకుండా నేను జెండా ప్రోగ్రాం చేస్తున్నా. రాబోయే రోజుల్లో తప్పకుండా ఎమ్మెల్యే కూడా నేనే పోటీ చేస్తా. తప్పకుండా నన్ను ప్రజలు ఆశీర్వదిస్తారు. ఇక్కడ కూడా నేను ఆమెకు కానుకగా ఎమ్మెల్యే కూడా పోతా. కవితక్క పార్టీకి వెళ్ళి మనకు పిలుపునిచ్చారు. అయితే మనం టిఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గుణమాల్ మండలానికి వెళ్ళి మనము ఉండడం జరిగింది. అన్న గుండుమాల్ మండలం మీరు ఏమి ఇక్కడ ఏ హోదా ఉంది మీకు? మాకు మండల ఇన్ఛార్జిగా ఇస్తామని అన్నగారు మాకు చెప్పడం జరిగింది. అందువల్ల మేము ఊర్లో ఉన్న ప్రజలందరినీ పోగు చేసి అన్నవారి మాట మేరకు మేము ఇక్కడ జమ చేసి ఎలా పనిచేయాలి మండల ఇన్ఛార్జ్ గా ఉంటూ మీరు గ్రౌండ్ లెవెల్ ఎలా పనిచేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన నుంచి మీరు ఏ విధంగా కష్టపడాలనుకుంటున్నారు? మేము గుణమాల్ మండలంకి వెళ్ళి మా మండలాలకు ఉన్న గ్రామాల పోయి వాళ్ళ గుణమాల్ మండలంలో ఉన్న గ్రామాల చుట్టూ అందరు పోయి దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలను పై మేము మాట్లాడుకొని మా మేడం గారికి మేము మా పార్టీ తరపుకి వెళ్ళి చెప్పడం జరుగుతుందని తెలియదు. సో ఇదండి ముఖ్యంగా ఈరోజు నీలి జనార్దన్ గారు కోడంగల్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే పనిచేస్తున్నారు టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి తను మాట్లాడుతూ ముఖ్యంగా నెక్స్ట్ కాబోయే సీఎం ఖచ్చితంగా కవిత గారిని మనం సీఎంగా చూస్తాం. అదేవిధంగా నేను ఇట్లా నెక్స్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను ఒక గిఫ్ట్గా నేను కవితకు నేను ఒక ఎమ్మెల్యేగా నేను గిఫ్ట్ ఇస్తానన్న విధంగా నీలి రమేష్ మాట్లాడిన విషయంలో చూసింది. అదేవిధంగా ఈ గుణమాల్ మండల్ ఇన్ఛార్జ్గా ఈరోజు ఒక వ్యక్తికి బాధ్యత ఇచ్చారు శ్రీనివాస్ కూడా గ్రౌండ్ లెవెల్ లో చాలా పెద్ద మొత్తంలో వర్క్ చేసి ఖచ్చితంగా టిఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ నుంచి నేను కష్టపడి పనిచేసి ముందుకెళ్తున్నటువంటి సమాచారం ఇచ్చారు. కాబట్టి ఇటు విషయంలో మున్ముందు ఈ యొక్క అగ్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ కానివ్వండి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఈ అగ్ర పార్టీలు తెలంగాణలో ఉంటుండగానే మళ్ళీ టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఒక పార్టీ ఆవిష్కరిస్తారు. కాబట్టి దీని విషయంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఏ విధంగా ముందుకెళ్తారనే విషయాన్ని చూసే ప్రయత్నం చేస్తాం. TG24 న్యూస్ తో బాలరాజ్, నారాయణపేట. ఓటు స్టూడియో.